విందాం. ఒకసారి ఒక అభాగ్యురాలండి ఒకడి మాట నమ్మి మోసపోయి గర్భవతి అయిపోయింది. ఒకడి మాట నమ్మి మోసపోయి గర్భవతి అయింది. ఆ విషయం ఇంట్లంతా తెలిసిపోయి ఇంట్లోంచి తోసివేయబడింది. కడుపు పట్టుకుని ఏడుస్తుంది ఒక ఏడుపు. ఈ పాపానికి కారకుడు నువ్వేరా, చచ్చిపో అని పొడుస్తుంటుంది, కడుపులో పొడుచుకుంటుంది. ఊరి బయటికి వెళ్ళి ఏడుస్తుందండి. ఒక ఏడుపు మామూలుగా ఏడుపు కాదు. నాకు తెలివి లేక పొరపాటు చేశాను, ఈ పాపానికి కారకుడు నువ్వేరా, నువ్వు భూమి మీద రావటానికి వీల్లేదు, నువ్వు చచ్చిపో, నిన్ను చంపి నేను చేస్తా అని చెట్టు కింద పడి ఏడుస్తుంది ఒక అభాగ్యురాలు. ఆ ఏడుపు వింటాకి ఒక్కడు లేడండి అక్కడ. అరణ్య రోదన చేస్తూ ఉంది ఆ అభాగ్యురాలు. ఇంతలో మాయ్ హాగరు, ఎందుకు బయటికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక స్వరం. అయ్యా తప్పు చేశాను బాబు, ఇంట్లో వాళ్ళందరూ తోసేశారు బాబు, నేను చేసిన పాపము ఇంతటితో ఆగిపోవాలి, నేను చంపి నేను చచ్చిపోతా అని బతుకు మీద విరక్తి చెందిన ఆ యవనస్తురాలండి. బ్రతుకు మీద విరక్తి చెంది చచ్చిపోదాం అని తీర్మానం చేసుకుని, ఇక రేపు అనేది లేదు అని నిర్ణయానికి వచ్చినాక, ఇక ఈ రోజుతో చచ్చిపోతానని తీర్మానం చేసుకున్నాక ఆయన వచ్చి అంటాడు, నువ్వు సావవు, నువ్వు బ్రతుకుతావు, నీ కడుపులో బిడ్డను కూడా నేను బ్రతికిస్తా. ఆమేన్. నువ్వు బ్రతికించుకోలేవేమో, నేను బ్రతికిస్తా. గనుక నోరు మూసుకుని వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగిమణుగుండు అని చెప్పాడు. నువ్వు చెప్పాక నేను వెళ్ళకుండా ఉంటానయ్యా అని అభయమిచ్చిన దేవునికి ఆమె ఒక పేరు పెట్టిందండి. చదువుతారా? ఆదికాండం 16వ అధ్యాయం 11 నుంచి చదువుతారా? మా ఒక్కరు మైక్ తీసుకుని చదవగలిగితే మరి మంచిది. మై నీ మొర దేవుడు విన్నాడు. ఆమేన్. ఓకే. వానికి ఇష్మాయేల్ అని పేరు పెడతావు. ఎలాంటి మనిషాడు? ముందుకెళ్తే పొడుస్తాడు, వెనకెళ్తే తంతాడు. ఆడు జోలికి ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళు ఎక్కడున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్. అతనికి విరోధంగా ఉంటాయి. అండర్లైన్. ఆమె చాలు తల్లి, చాలు. అక్కడి నుంచి చెప్తా వినండి. సహజంగా దేవుడికి మనం పేరు పెట్టడం ఏంటండి? దేవుడు కదా మన పేరు పెట్టేది. మనోళ్ళు కూడా కొన్ని తింగర పేర్లు పెడతా ఉంటారు. ఆనందో అంటారు, ఆడు ఎప్పుడు ఆనందంగా ఉండడు. సంతోషమ్మా, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు తగాదాలే. వింటున్నారా? ఒరే విజయ అని పిలిస్తే ఎప్పుడు అపజేయాలి. మరి ఎలా పెడతారో, మీ ఉద్దేశం మంచిదే, అట్లా ఉంటున్నారా? ప్రియులరా, మనం ఎంత అందమైన పేరు పెట్టామన్నది కాదు, కానీ ఆ పేరు తగిన విలువ కలిగి బ్రతకాలి. రాత్రి ఒక మంచి విషయాన్ని మీతో చెప్పి ముగిస్తాను. మీరు వినే పని, నేను చెప్పే పని మనసు పెట్టి వినండి. ప్రభు మీతో రాత్రి మాట్లాడాలని కోరుకుంటున్నాడు. అది మాత్రం గట్టిగా చెప్తాను. ఆమేన్. దేవుని మాట వినడం నేర్చుకోండి. దేవుని మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట ఎండిన ఎముకల్లో జీవాన్ని పోసింది.
నీ జీవితంలో జీవం పోయటం పెద్ద విషయం కాదు. ఆమె ఆ దిక్కుమాలిన స్థితిలో, నీకు జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు పిచ్చిదానా. నీ జీవితం చాలా ఉంది, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నా మాటిను, కొద్ది రోజులు నీ యజమానురాలు చేతి కింద అణిగుండు, నా మాటిను అని చెప్పిన ఆయనకి ఆమె ఒక చక్కని పేరు పెడుతుందండి. ఏంటంటే మొర్ర విన్న దేవుడు, కన్నీళ్ళు చూసిన దేవుడు అని కాదు. ఏమని పేరు పెట్టింది? అందరు చెప్పాల. అమ్మా, ఇట్లాంటి దేవుడిని మీరు ఎక్కడైనా చూసారా? చెప్పాలి గట్టిగా. చూచుచున్న దేవుడు. ఆమేన్. ఎవరైనా చూచుచున్న దేవుడు. ఆ మధ్య ఎప్పుడో చిన్నప్పుడు గుర్తండి, ఒక అతను పాడుతూ ఉండేవాడు, ఉన్నావా ఉంటే. అది మనం పాడకూడదు, మళ్ళీ వాళ్ళు పాడితే తప్పు లేదు, మనం పాడితేనే పెద్ద నేరం. సరే, ఆ పాటకు అర్థం వేరు, వాళ్ళకి తలకాయ లేదు కనుక, వారు పబ్లిక్లో ఇది వింటే ఏమనుకుంటారనే జ్ఞానం కూడా లేదు కనుక వాళ్ళు పాడతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నాడో లేదో డౌట్. మరి నీ దేవుడెవరు? నీ దేవుడెవరు? ఆమేన్. నిన్ను చూస్తూనే ఉన్నాడు, రాత్రి పగళ్ళు కునుకక నిద్రపోక నిలువెల్ల చూస్తున్న దేవుడు. హాగరు ఆయనకు ఒక పేరు పెట్టిందండి. ఎవరేమే? ఒక అభాగ్యురాలు, జీవితాన్ని చెరుపుకున్న ఆమె, ఇక బ్రతుకు లేదు అనుకున్న ఆమె, నీకు బ్రతుకు ఇంకా ఉంది అని తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న ఆమె గంతులు వేయకుండా ఆయనకు ఒక పేరు పెడుతుంది. నీవు చూస్తున్న దేవుడు అయ్యా. ఆమేన్. ఈ రాత్రి నా దేవుడు నన్ను చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావేమో. అందుకే ఈ రాత్రి మీ అందరితో నా దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్న ఓ అద్భుతమైన సందేశం ఏమిటంటే, నేను చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు, దిగి వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆమె పేరు పెట్టిందండి. ఆయన ఎవరంటే, నా బ్రతుకుని కట్టుకున్నవాడు చూడలా, నన్ను ఆదుకుంటానని అభయం ఇచ్చే మనిషి మెడబెట్టుకుని గంటేసింది. ఆమె నా బ్రతుకుని చూడలే. నిండు గర్భవతినని తెలుసుకోడా, నిండు చూడాలని చూడకుండా నడి రోడ్లో వదిలేశారు. వాళ్ళు చేయించుకున్నంతసేపు చాకరీ చేయించుకున్నారు, చేయాల్సిన నేరం వాళ్ళు చేసి నింద నా మీద వేసి నడి రోడ్డు పాలు చేశారు. నేను చేసిన నేరం ఏమిటి అని ఏడ్చుకుంటుంటే, నీవు చేసిన నేరం ఏదో కాదో తర్వాత కానీ నువ్వు బ్రతకాలి, నేను బ్రతికిస్తా అని మాట్లాడిన ఆ దేవునికి ఆమె పేరు పెట్టింది. నీవు ప్రార్థనలకు ఇచ్చేవాడు కాదని, కన్నీళ్లు చూసేవాడు అని కాదని, ఇక వేరే చెప్పకుండా, అయ్యా చక్కగా రాసి ఉంటుందని, చూచుచున్న ఆమేన్, ఆమేన్. మరొకసారి తర్వాత, ఏలైనగా అండర్లైన్, నన్ను చూచిన వాణిని. ఆమేన్. ఎందుకు పేరు పెట్టింది తెలుసా అండి? నేను ఆయన చూడలా, ఆయన ఎక్కడున్నా నేను గమనించుకోలేదు, బట్ ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు కనుక దిగి వచ్చాడు. ఏ దిక్కు లేని, దిక్కుమొక్కు లేని దాన్ని పడి ఉన్న నా బ్రతుకుని చూశాడు గనుక, నన్ను చూసిన వాడిని నేను ఎక్కడ చూశాను గనుక, ఈయనెవరంటే రాత్రి పగళ్ళు దిక్కులు మొక్కు లేని ప్రజల్ని ఆకాశం నుంచి చూస్తున్న వాడు ఉన్నాడని, ఆ పేరుని ప్రపంచానికి పరిచయం చేయాలని కంకణం కట్టుకున్న ఈ వ్యక్తి పెడుతుందండి ఒక అద్భుతమైన పేరు. ఆయన ఎవరంటే, నన్ను చూసిన వాడిని నేను చూశా. ఆమె మీరు చూసారా? మీరు చూసారా? ఏమోలండి, అవన్నీ అడగండి, ఇప్పుడు వాక్యం చెప్పండి అనకండి. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని చేత దర్శించబడితే తప్ప దేవుడు అర్థం కాడు. నేను చెప్పింది అర్థమైందా లేదా? నీకు దేవుడు కనపడాలి కదా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, హై స్కూల్ 5వ 6వ చదువుతున్నా అనుకుంటా,
మా క్లాసులో ఒకడు తింగరోడు ఒక దేవుని చూడాలని ఉందా అంటే ఉందరా అని చెప్తే ముక్కు 100 సార్లు గోక్కో. ఎట్లా మీకు గుర్తుందో లేదు, నాకు బాగా గుర్తు. 100 సార్లు కనుక గీరితే కనపడతాడా? ఖచ్చితంగా కనపడతాడు. ఆపకుండా గీరాలి, మళ్ళా ఆపకూడదు. మళ్ళీ ఏకదాటిన 100 సార్లు గీరితే దేవుడు కనపడక ఏం కనపడతాడండి? అప్పుడేదో తెలివి లేని రోజులు. మరి ఎంతమంది కనపడ్డాడు నాకు తెలియదు, కానీ నాకైతే సగానికే కనపడ్డాడు, ఆపేశాను. ప్రియులారా, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే కనపడ్డాడు. ఈ రాత్రి నిజంగా దేవుడు నీకు కనపడాలని ఆశ ఉంటే, నా దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు, కదిలొచ్చేవాడు, దర్శించేవాడు, మాట్లాడేవాడు, చెలించేవాడు, చూచేవాడు అంటే. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ ఈ మాట్లాడినావు నాకు తెలియదు, కానీ నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ నీతో కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నారు. శ్రద్ధగా ఆలకించండి. హాగరు మన దేవునికి పెట్టిన పేరేంటండి? నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూసా. ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట. నువ్వు ఆయన చూడకపోవచ్చు, ఆయన నిన్ను చూశాడు. నిన్ను చూసిన వాడిని, ఆమె అంటది, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచాను కనుక ఆయన పేరేంటంటే చూచుచున్న దేవుడు. ఎవరైనా చూచుచున్న దేవుడు, రైట్. ఎవరిని చూస్తాడు? చెప్పాగా, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా? దేవుని చేత మీరు దర్శించబడాలని ఆశ ఉందా మీకు? దేవుడు ఒకసారి కనబడితే బాగుండు, ముక్కు గీరుకోవటం కాదు. దేవుడు ఒకసారి నిజంగా దిగి వస్తే బాగుండు అనే మనసు మీకుంటే ఏం చేయాలో 3 ముక్కలు చెప్పి ముగిస్తాను. ఆలకించాను. ఒకసారి ఓ వ్యక్తి గొర్రెలు కాస్తుంటే భగభగ మండుతుంది ఒక పొద, అది కాలట్లా. అందులో నుంచి ఒక భయంకరమైన శబ్దం, మోషే మోషే అని పిలుస్తుంటే గడగడగడ వణికిపోతున్నాడు. మోషే ఎవరు నా పేరు పెట్టి పిలుస్తున్నారు? ఆయన కనపడ్డే అని ఆ పొద దగ్గరికి వెళ్తున్నాడు. భగభగ మండుతుంది, కానీ పొద ఆకులు కూడా కాలట్లేదు. ఏమిటా విచిత్రం అని కంగారు పడి వెళ్తే, మోషే, నేను నా ప్రజల కన్నీళ్లు చూశా. అక్కడ ఏం చూశాడట? తీసి చదవండి. 3వ అధ్యాయం నిర్గమకాండం 3:7. ఏం చూశాడు? ఆయన ఏమేం చూస్తాడు? కొంతమంది ఆయన చూడాలని రకరకాలుగా అలంకరించుకుని వెళ్తారండి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అలంకారం కాదు కావాల్సింది. ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలో తెలుసా అండి? అన్యులు రకరకాలుగా వెళ్తారు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అవసరమైతే అద్దె నగలైనా తెచ్చుకుని వేసుకుని వెళ్తారు, వాళ్ళ అలవాటు అది. అయితే మనం ఎలా వెళ్ళాలి? పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. అవి ఎలాగుంటాయి? మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చెప్తా, లేదంటే మీ పాస్టర్ గారిని అడగండి, ఆయనే చెప్తాడు బాగా. ఓకే, ఎట్లా వెళ్ళాలి దేవుని సన్నిధికి? పరిశుద్ధతని అలంకారంగా ధరించుకుని వెళ్ళాలి. వాళ్ళని దేవుడు చూస్తాడు. ఓకే, 2 మాటలు చెప్తాను నేను. మోషే, నా ప్రజల కన్నీళ్లు నేను చూసా. అక్కడ 7వ వాక్యం చదువు నాన్న. ఆమేన్. 9, 7, 9 చదవండి చాలు. ఏం జరిగిందట? ఎప్పుడు మొరపెట్టారో తెలుసండి? వీళ్ళు 430 ఏళ్ళు ప్రార్థన మర్చిపోయారు వీళ్ళు. ఎవరిళ్ళు? అబ్రహాము రక్తం, ఇస్సాకు పెంపకం, యాకోబు క్రమశిక్షలో ఎదిగిన 3 తరాల క్రైస్తవులు వీళ్ళు. ఎవరిళ్ళు? 3 తరాల క్రైస్తవులు. 430 ఏళ్ళు ఐగుప్తులో బానిసలుగా బతుకుతూ వాళ్ళు మర్చిపోయింది అంటే పని చేసి చేసి చేసి, చాకిరి చేసి చేసి చేసి
ఏం మర్చిపోయారు తెలిసి విలువైంది. మా తాత ఉత్తరం ఎక్కడో పోయిందని ఎప్పుడు అన్నారు. వింటున్నారండి? ఎక్కడ పోయిందో వాళ్ళు మర్చిపోయారు. ఏం మర్చిపోయారు వీళ్ళు? చెప్పాలా? ఎవరి రక్తం? అబ్రహాము రక్తం. ఎవరి పెంపకం? మీరు మాట్లాడరా? మాట్లాడడం మానేశారా? సరే, ఈ పూటకు మాట్లాడండి. అబ్రహాము రక్తం, ఇస్సాకు పెంపకం, యాకోబు క్రమశిక్షణలో 3 తరాల క్రైస్తవులు. వాళ్ళకి ఏం మర్చిపోయారండి? అమ్మా చెప్పాలి గట్టిగా. అది మరి ఎప్పుడు మొదలెట్టారు వీళ్ళు? పనుల్లో ఒక్కొక్క నెత్తి మీద దంతా ఉంటే, ఏయ్ చెయ్యరా, ఊరికే వచ్చావా, చెయ్యి. ఎవరు వీళ్ళు? నా జనులు అని పిలుచుకున్న వాళ్ళని. ఎవరి చేత తోలనాడబడుతున్నారు? ఒక అన్యుల నోట నుండి దుర్భాషలు ఆడబడుతూ విలువ తక్కువగా మాట్లాడబడుతున్నారు. కొంచెం రోషం కలిగి మాట్లాడాను. మేము దూషించే వాళ్ళు ఎవరు? ఏయ్ ఏయ్ అంటున్నారే, ఎవడాడండి నేను అంటాకి? నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, ఆమె నిజంగా ప్రార్థన రక్తం నీలో ఉంటే ఒకరి చేత మాట పడవు. అర్థమవుతుందా? ఒకరి చేత మాట పడవండి. ఎవరండి వాళ్ళు? నిన్ను ముట్టేవాడు ఆయన కనుగుడ్డును కెలిగినట్టే. వింటున్నారా? ఇది తెలిసి ఇంత విలువైన శక్తి నీకుందని గ్రహిస్తే మాట పడవు. వీళ్ళు పడ్డారు ఎంతకాలం? 3 తరాలు, 430 ఏళ్ళు ప్రార్థన మానేసి, ఇక గతి లేక, గత్యంతరం లేక, ఎవరితో చెప్పుకున్నా ఎవడు ఆదుకునేవాళ్ళు లేక, బుద్ధొచ్చి వీళ్ళకి ఒకటి అర్థమైంది. ఒరేయ్, మన ఇంట్లో ప్రార్థన ఆగిపోయి చాలా కాలం అయింది. మనకి మానేసాం కనుక మన పిల్లలు కూడా ప్రార్థన చేయటం మానేశారు. మన తాత దేవుడు అబ్రహాం దేవుడిని మర్చిపోయాం. అబ్రహాము గారు మనకు నేర్పిన ప్రార్థన మర్చిపోయాం. ఇస్సాకు నేర్పిన ప్రార్థన మనం మర్చిపోయాం. మన నాన్న యాకోబు మన 12 మంది గోత్రికులకు నేర్పిన ఆ విలువైన ప్రార్థన మానేసాం కదా. అందుకని మన కుటుంబాలు శపించబడిపోయినాయి. మనం ఎంత కష్టపడుతున్నా ఇంకా తంతానే ఉన్నారు, తిడతానే ఉన్నారురా, మనం బాగుపడే పరిస్థితి లేనట్టుంది అని పనుల్లో తమను కష్టపెడుతున్న కొలది అప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పుడట మరలా తిరిగి ప్రార్థన మొదలుపెట్టారు. ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా ఆలకించండి. నీ ఇంట్లో ప్రార్థన గనక లేకపోతే, ప్రార్థన గనక వదిలేస్తే నీ మీద అన్యుడి పెత్తనం పెరిగిపోతుంది. నీ మీద లోకస్తుల అధికారం పెరిగిపోద్ది. కారణం ఏంటంటే, ప్రార్థనే గనక నీ ఇంట్లో లేకపోతే, ప్రార్థనే గనక నీ ఇంట్లో లేకపోతే నీ ఇల్లు చీకటి ఆవరిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. దేనికి స్తోత్రం? చీకటి ఆవరించినందుక కాదు. ప్రార్థన మండాలి. నీ ఇంట్లో ఏముండాలండి? ప్రార్థన. మన దేవుడు ఎవరంటే, నీవు మూలుగుని వినే దేవుడు. మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఏమండి, లైట్ వేసుకుని, ఫ్యాన్ వేసుకుని, చక్కని చాప వేసుకుని, కాళ్ళు మొత్తుకోకుండా ఓ బంతో దుప్పటో వేసుకుని కాసేపు పైకి మోకాళ్ళు వేసి, నాకు సంగతి తెలుసు కదా అని కిందకి దిగిపోయి, ఎవరు లేని టైంలో ఎక్కువసేపు చేస్తాం. అందరూ ఉంటే నీకు స్తోత్రం, నాకు టైం అయిపోయింది, వెళ్ళొస్తా అని చెప్పి మామూలుగా చేసుకుంటాం. మరి వీళ్ళకి ఎంత టైం ఉందా? మనలాగా గుడికి వెళ్ళి ప్రార్థన చేసే టైం లేదు. ఇన్ని ఇటుకలు కనుక చేయకపోతే రాత్రికి వస్తే అంతాడాడు, అయ్యా జ్వరం వచ్చింది బాబు, వండికిపోతున్నానయ్యా, ఈ పూటకు ఈ రోజుది రేపు కూడా కలిపి రేపు చేయకపోతే ఇంకా పెరిగిపోదు. అయ్యా నీ దండం పెడతానయ్యో, నోరు మూసుకుని చేయరా. ఇది వాళ్ళ పరిస్థితి అండి. ఇప్పుడు మనలాగా ముసుకేసి డోర్ వేసుకుని ప్రార్థన చేసే టైం వీళ్ళకి లేదు. అర్థమవుతుందా ఎంతగా దిగజారిపోయారో? దేన్ని వదిలిపెడితే చెప్పాలండి. క్రైస్తవుని కుటుంబంలో ఏముండాలి తెలుసా అమ్మా? డిష్యువా? అది కాదు ఉండాల్సింది. ఏముండాలా? ఎప్పుడు ఇంట్లో ఏముండాలా? ప్రార్థన. ఇంట్లో గోల ఉంటుందా? మీరు చెప్పండి. పాటలతో స్తుతించి ఇంట్లో ఇక రకరకాల మాటలు వినపడతాయండి. మనకు అది కావాలి, ఇది కావాలి. అట్టండి, ఇదే ఇదే ఎట్లా కుదురుతుందండి? పాలే
నీళ్ళు వచ్చి పాలలో కలుస్తాయి కానీ పాలు వెళ్ళి నీళ్ళు కలుస్తాయా? కలవకూడదు. కలుస్తాయి అనుకుంటే ఇంక అంతకని చెప్పేది ఏం లేదు. నా దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఈ మాటలేనండి. వీళ్ళు ఎప్పుడు మొదలెట్టారు ప్రార్థన? పనుల్లో అమ్మ కష్టాలు ఎక్కువయ్యే కొద్ది ఏం చేయాలా? ఏ గుడికి వెళ్ళినా కలిసి రాట్లా. 7 శుక్రవారాలు తిప్పాడు ఆయన. ఉన్నది ఊడిపోయినాయి, లేని రాలిపోయినాయి. 7 మంగళవారాలు అన్నాడు, అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి పోతా? ఏమోనండి, కొత్త దుకాణం అని తెరిస్తే అక్కడికి వెళ్ళిపోతామండి. నా మాటేనండి, ఏ మనుషుడి చేతుల్లో శక్తి లేదు, నా యేసు నామంలో తప్ప. అర్థమైతే స్తోత్రం గట్టిగా చెప్తారు. ఎవడు నెత్తి మీద చేతులు పెట్టిన బ్రతుకులు మారవు. నీ మనసు మారితే జీవితం మారుతుంది. నీ మనసు మారితే నీ కుటుంబం మారుతుంది. మార్పు ఎందులో మొదలవ్వాలి? మనస్సు. మనసు అనే నడుము కట్టుకోవాలి. ఆమె వీళ్ళకి 430 ఏళ్ళు పట్టింది మనసు కుదరటానికి. దేనికి? ప్రార్థన చేయటానికి, మొరపెట్టడానికి. మొత్తానికి 430 ఏళ్ల తర్వాత మొదలెట్టినా దేవుడు విన్నాడండి. ప్రియులారా, ఈ రాత్రి నా మాటేనండి. నా దేవుడు నిన్ను చూడాలంటే, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, నలిగిపోతున్నా, నీవు ఖచ్చితంగా ఏ అలవాటు ఉండాలో తెలుసా? శ్రమ పడుతున్న కొలది మరెక్కువగా ప్రార్థన చేసే అలవాటు నీకుంటే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను దృష్టి ఉంచుతాడు. అందుకే మోషేతో చెప్తున్నాడు, మోషే, నిత్యముగా నా ప్రజల కన్నీళ్ళని చూసా. చదవాలి, మాట చదవాలి. 7వ వాక్యం. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధల్ని ఏం చూశాడు? ఈ రాత్రి నీవు పడుతున్న బాధల్ని కూడా చూసిన వాడే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నిత్యముగా ఐగుప్తులో మీరు పడుతున్న బాధల్ని చూశాను. ఓకే, మిమ్మల్ని విడిపించడానికి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మోషే నేను దిగి వచ్చా. మొరపెట్టినప్పుడండి 2 కార్యక్రమాలు జరుగుతాయి. నువ్వు మొరపెడితే ఆయన వింటాడు, విన్నవాడు దిగి వచ్చి విడిపిస్తాడు. స్తోత్రం. ఖచ్చితంగా దేవుని బిడ్డలకి అలవాటు ఉండాలని. ఏ అలవాటు అది? ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా అయ్యగారి దగ్గరికి వెళ్ళి డబ్బాలు తెచ్చుకునేది కాదండి. మరొకటి కాదు. నీవు నీ ఇంట్లో మోకరించడం మొదలు పెడితే, మీకు తెలుసా అండి, మోకాళ్ళు ఒంటెలు వంచితే, ఒంటెలు ఎవరు ఒంటెలు? అవి ఎలియాజరుతో వచ్చిన ఒంటెలు మోకరించడం మొదలు పెడితే వాటి అవసరాలన్నీ కూడా వాటి ముందుకు వచ్చినాయి. పాఠం అర్థమైందా? నోళ్ళేని ఒంటెలే మోకాళ్ళు వంచితే వాటికి కడుపు కావాల్సినవన్నీ వాటి నోటి దగ్గరికి వచ్చినాయి. ఇంతకు మించి మన పెద్ద పాఠం ఏం కావాలి? కనుక దేవుని పిల్లారా, మీ ప్రార్థనా జీవితం ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు మొరపెట్టగలిగితే వినే దేవుడు నీకున్నాడు, నేను చూసే దేవుడు నీకున్నాడు. చూసిన వాడు మౌనంగా ఉండడు, విడిపించుటకు దిగి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని చూస్తాడు ఆయన? మొట్టమొదటిది, శ్రమ పడుతున్న కొలది ప్రార్థన చేయాలి. ఎట్లా? ఓ పెద్ద ఆయన అంటాడండి, ఓ పెద్ద ఆయన, మోర్ ప్రాబ్లమ్స్ మోర్ ప్రేయర్ అట. ఎక్కువ శ్రమలు ఉంటే ఎక్కువ ప్రార్థన చేస్తాడట. ఫ్యూ ప్రాబ్లమ్స్ ప్రేయర్ లిటిల్. అర్థమవుతుందా? కొంచెం సమస్యలు ఉంటే కొంచెం ప్రార్థన అట. నో ప్రాబ్లం. మాకు ఇంగ్లీష్ యాడ్ నేర్చుకొచ్చావయ్యా, వచ్చి రాని ఇంగ్లీష్తో చంపేస్తున్నాం అనకండి. విన్నారా? మోర్ ప్రాబ్లమ్స్ మోర్ ప్రేయర్. ఫ్యూ ప్రాబ్లమ్స్ ఫ్యూ ప్రేయర్. నో ప్రాబ్లం నో ప్రేయర్. సమస్య లేకపోతే మనం ఏం చేయం? ఇంతకీ సమస్య అవసరమా కాదా? బాధ మంచిదా కాదా? ఆడెవడో అంటూ ఉంటాడు మరక మంచిదే అని. అది మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ప్రార్థన మంచిది. ఆమేన్. దేవుని పిల్లలారా, ఒకటి, శ్రమ పడుతున్న కొలది మీరేం చేయాలా? ఎవరు చూస్తాడో తెలుసా? నువ్వెంత భక్తి చేస్తున్నావు అని కాదు, నీ దగ్గర ప్రార్థన ఉందా? నీవు ప్రార్థన చేయగలవా? ప్రార్థన
నీ తరపున పరలోకానికి వెళ్ళే ఒక బలమైన సాధనం అండి. నువ్వు ఇక్కడ ఉండగానే నీ తరపున ప్రతినిధిగా దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి గోజాడే ఒక ఆయుధం నీ ప్రార్థన. నీ ప్రార్థన. దేవుని పిల్లలారా, ఎవరో నీ కొరకు చేయటం కాదు, నీకు నువ్వే చేయాలి. ఎవరో నీ కొరకు తింటే నీ కడుపు నిండిద్దా? నీవు తింటే నీ కడుపు నిండుతుంది. నీ ప్రార్థన నీకు క్షేమం, నీకు జయం. మొట్టమొదటిది, శ్రమ పడుతున్న కొలది ప్రార్థించే వారిని ఆయన చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండోది వాళ్ళ మేనమామండి 10 సార్లు జీతం మార్చేశాడు. ఎవరికి? యాకోబుకి. మచ్చలవన్నీ నీ జీతం రా అంటే ఆ సంవత్సరం అన్నీ మచ్చలే పడుతున్నాయి. సహజంగా మచ్చలు పుట్టవు, సాదాగా రంగులకు పుడతాయి, మచ్చలు తక్కువ. అలాగే సాదావన్నీ నీకే అంటే సాదావే పుడుతున్నాయి. ఇలాగ 10 సార్లు మార్చిన వీళ్ళ మామకి మెంటలెక్కిపోయింది. అసలు ఈయనెవరో తెలుసా? యాకోబే మోసగాడైతే సినిమా టైటిల్ నాతో ఎందుకు చెప్పేస్తా, మీతో చెప్తామని. ఈయనెవరండి? ఈడే మోసగాడైతే మేనమామ 7 ఆకులు ఎక్కువ చదివినోడు అని 10 సార్లు మార్చినా అతనికి ఏమి నష్టం కలగట్లా. వాళ్ళ మామ విగ్రహారాధికుడండి. చివరికి తేల్చి చెప్పింది ఏంటంటే, ఒరేయ్, దేవుడు నీకు తోడై ఉండటం నేను చూసా. ఆమెన్. ఏం చూశాడు వాళ్ళ మామ? మాయగాడు, మహామేధావి. ఏం చూశాడు? నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా, సొంత మేనల్లుడు అయినా నిన్ను ఇంత కష్టపెడుతున్నానే, నీ కష్టాన్ని దోచుకుంటున్నానే, అయినా నీకేం నష్టం జరగట్లేదు ఏమిటిరా? నువ్వు ఏది ఎంచుకుంటే నీకు ఏది రావాలో అదే వస్తుంది ఏంటి? నా వల్ల కావట్లేదేంటి? రాత్రి ఆలోచించండి. నీ రక్త సంబంధికులు నీ ఇండ్లు కూల్చాలనుకున్నా, నీ ఇంటిని నాశనం చేయాలనుకుని కంకణం కట్టుకుని తిరుగుతున్నా నీకేమి కాదు. ఎవరు ఆమెను అంటలేదు, అంటలేదు. మొత్తం డీప్గా ఉన్నట్టున్నారు అన్నదమ్ముల మధ్యలో. కొంపలు కూల్చే భక్తులు ఎక్కువైపోయినట్టున్నారు. మీకు నేను మిమ్మల్ని అంటలేదండి. మీ ఇల్లు నాశనం అయ్యేదా కంకణం కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు. నా మాటేనండి. నీవు కానీ నా మాట వింటే, నా దేవుని చేయి పట్టుకోగలిగితే, నీకు కానీ, నీ ఇంటికి కానీ, నీ కష్టానికి కానీ ఏమీ నష్టం జరగదు. వాళ్ళు చూస్తారు. మనం ఇన్ని చేస్తున్నా వాళ్ళకి ఏం అవ్వట్లేదేంటి? ఇన్ని బూడిదెత్తిపోస్తున్నా. కొంతమంది అదేం పాడు అలవాటు, దుమ్మెత్తిపోస్తారండి. మీరు ఇది ఎక్కడ డిప్లొమా చేసి వస్తారో మనకు తెలియదు. దుమ్మెత్తిపోస్తే ఏమి నష్టం అండి? నీకు తెలుసా? నువ్వు నిజంగా దేవుని రక్తం చేత కడగబడితే, యేసు రక్తం నీ మీద ఉంటే, అబ్రహాంతో ఆయన అంటాడు, పిచ్చోడా, నిన్ను శపించువారు నిన్ను దూషిస్తే చాలు, నిన్ను ఆశీర్వదించారా వాళ్ళు కూడా దీవించబడతారు. నిన్ను కానీ ఏమన్నా అన్నారా? నిన్ను తిడితే చాలు వాళ్ళని శపిస్తాను నేను. నువ్వు అనేమనక్కర్లా, నిన్ను తిడితే చాలు ఎవరైనా వాళ్ళు నేను చూసుకుంటా అంటాడు. ఆమేన్. లాబాన్ 10 మార్లు జీతం మార్చిన ఇక చివరాఖరికి చేసేది లేక అల్లుడు చేతులు పట్టుకుని, ఒరే బాబా, 2 కూతురు ఇచ్చినా కూడా నాకు బుర్ర పనిచేయలేదు, నీ మీద అసూయతో నా కళ్ళు మూసుకుపోయినాయి, నా కళ్ళు తెరవబడ్డాయి నాయన, ఇంత నష్టం చేస్తున్నా రవ్వంత కూడా నీకు నష్టం జరగలేదు. నేను శకును చూసి తెలుసుకుంది ఏంటంటే, వాడు చెప్పాడు నాకు, ఎవరు చెప్పలా, వాడు చెప్పాడు నాకు, ఊగి బూడిద రాసుకుని వాడు చెప్పాడు ఏమనంటే, రోషము కలిగిన దేవుడు అతనితో ఉన్నాడు, సజీవుడైన దేవుడు అతనితో ఉన్నాడు, కనుక నువ్వు ఎన్ని చేసినా అవి పనిచేయవు. అందుకని అల్లుడితో రాజీకి వచ్చా. ఇప్పుడు చెప్పండి, నీ వాళ్ళే నీకు గోతులు తవ్వుతున్నా నీకు ఏ హాని జరగకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? శ్రమ పడుతున్న కొలది ఓర్చుకుంటూ దేవుని చేయి పట్టుకుని ఉండగలిగితే. యాకోబుకి ఎవరున్నారండి? అమ్మ లేదు, అయ్య లేదు, నాన్న సొంత రక్త సంబంధి వచ్చేటప్పుడు ఏమని పిలిచాడు? నా మాంసమా. తెలుసా, మీరు బైబిల్ చదివారా? నా రక్తమా అని పిలిచాడు మేనల్లుని. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారని. 4 రోజులు పోయాక, ఒరే ఒట్టిగా తింటాం ఎందుకురా, జీతం పెట్టుకుంటానా అంటే, నీ ఇష్టం మామగారు, ఒట్టిగా చేసేది ఎందుకు, జీతం ఇవ్వన్నాడు. జీతంతో మొదలైన ప్రయాణం పురుగు కంటే హీనంగా తయారైనా కూడా ఆ ఇంట్లో
నా దేవుడు అతను చూస్తూనే ఉన్నాడు. రెండోది, నిన్ను చూడాలంటే నీ వాళ్ళే నిన్ను నష్టపోతున్నారు నీవు కానీ. ఎందుకు యాకోబు ఆ నిరీక్షణ వచ్చిందంటే, యాకోబు బయలుదేరినప్పుడు దారిలోనే చెప్పాడు, నీవు వెళ్ళే ప్రయాణం అంతట్లో నీకు తోడై వచ్చి నిన్ను పోషించుటకు ఆహారం ఇచ్చి మరలా ఈ స్థలానికి రప్పిస్తా అని చెప్పాడు. గనుక నేను ఇక్కడ చావను, ఇక్కడ నష్టపోను, నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక గోల్ ఉంది అని నమ్మాడు. గనుక ఓర్చుకున్నాడు. పిల్లరా, ఈ రాత్రి నా మాటేనండి. ఓర్చుకోగలిగితే, ఓపిక పట్టగలిగితే, నీ దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ఓపికని చూస్తాడు. ఆమె ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు వయసు అప్పటికి 33, అతగాడి వయసు 38 ఏళ్ళు. ఎంత? ఎవరు పెద్దోళ్ళు? అతను యేసు ప్రభు కంటే ఈ బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు ఒకడు. ఎవరు? యేసు ప్రభు ఒక రోజున అతగాడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అతను? యేసు ప్రభు కంటే సీనియర్ మోస్ట్. ఈ పక్షవాయువు కలిగిన వాడి వయసు ఎంత? కోనేరు దగ్గర పడి ఉంటా బట్టి 30. మరి మిగతా వాళ్ళకి ఎవడున్నాడు? మిగతా వాళ్ళు కూడా పేషెంట్లే కదా. వాళ్ళు ఓపిక చేసుకుని ఎగురుకుంటూ కప్పలాగా దొంగతల్లా. మరి వాళ్ళు ఇప్పుడు అప్పట్లో పక్కన వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే వీళ్ళు మర్చిపోయిన ఏం చేసేవారు? 3 ఏళ్ల క్రితం అమ్మ పక్కన అక్క మాస్క్ పెట్టి తిరిగి, ఊరు బాబు ఎందుకు వచ్చిన గొడవ అని ఎక్కడో ఉన్న మాస్క్ తీసి పెట్టారా లేదా? నీ గుర్తు లేకపోయినా పక్కన వాళ్ళు చూసినప్పుడు అని బుద్ధి వచ్చి, ఎందుకైనా మంచిది బాబు, అసలు గుంపులో ఉన్నాం, ఏసు రక్తం చేయం అని మూతి గుడ్డ కట్టుకుని తిరిగామో లేదా? ఏది మన గుర్తు లేకపోయినా పక్కన వాళ్ళు చూసినప్పుడన్నా నేర్చుకునే వాళ్ళం కదా. మరి ఈడి బుద్ధి ఏమైందండి? అందరూ జూనియర్స్ వస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఈడు చెప్పి అడ్డదడ్డ జవాబులు ఏంటండి? నన్ను దించేదానికి ఎవరు లేరా? మరి ఇక్కడ దాకా ఎవరు తెచ్చారా? నేను వచ్చా. మరి ఎందుకు దిగు? నాకు ఎవరైనా తోడొస్తే, ఏది దిగటానికి కూడా తోడు, కొంతమంది తోడు లేకపోతే కనీసం బయటకు కూడా వెళ్ళరండి. తోడు విన్నారా? నా మాట వినాలి పిల్లరా. నా యేసు ఎవరంటే పడిన స్థితిలోంచి లేపాలని కోరుకుంటున్నాడు. మీకు ఇక్కడ ఒక గొప్ప సంగతి చెప్పనా, ఒక మంచి సంగతి చెప్పనా? ఇప్పుడు నీ జాగ్రత్తగానే, నా ప్రభు చూశాడు గనుక, వింటున్నారా? అక్కడ కోనేట్లో దేవదూత కదిలిచ్చిన నీటిని బట్టి స్వస్థపడ్డారు అందరూ. ఈడైతే చూడబడిన వాడు, యేసయ్య దృష్టిలో నిలబడినాడు, వితౌట్ వాటర్, నీళ్లు లేకుండానే సృష్టికర్త చేత బాగుపడ్డాడు. ఆమె పాయింట్ అర్థమైతే స్తోత్రం చెప్తారు. దేవదూత గొప్పోడా, యేసయ్య గొప్పోడా? ఆమె దృష్టి నీ మీద పడితే నీవు ధన్యుడవు. దృష్టి నీ మీదకి రావాలంటే మాట వినాలి. ఒకటి ప్రార్థించేవారై ఉండాలి. రెండోది శ్రమలో కూడా దేవుని చేయి విడవని వారై ఉండాలి. మూడోది ప్రభు చెప్పారు కదా, రేయ్ ఇక్కడి నుంచి నీ పరుపు ఎత్తుకుని నడవరా అంటే అనుమానం లేకుండా పరుపెత్తుకున్నాడండి. దిగ్గున లేచి గంతులు వేస్తూ పరిగెత్తాడు. ప్రభు మాట వింటూ నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోతుంది, ముగించమంటారు? వాన కూడా మొదలవుతుంది. ముగించుకుందామా? రైట్. 4వ మాట కూడా చెప్పి ముగిస్తాను. కొంతమంది చెప్పినా వెళ్ళేటట్లేరులే, ఒక మాట చెప్పి ముగిస్తా. నోవాహు దినాల్లో అండి లోకం చెడిపోయింది. యేసు ప్రభు కూడా తన రాకడికి నోవాహు దినముల వలె నా రాకడ ఉంటుందని చెప్పారు. ఏంటంటే జనులట తినుచు, అర్థమవుతుందా? ఎప్పుడు లేని తాగుబోతులు ఇప్పుడే ఎక్కువైపోయారు. ఆడి పట్టుమని 15 ఏళ్ళు ఉండవు, వాళ్ళ నాన్నకి ఇచ్చి ఈడు తయారైపోతాడు. వాళ్ళ నాన్న అలవాట్లని ఈడు నేర్చుకుని వస్తాడండి. తినుచు తాగుచు. ఒకప్పుడు బిర్యానీ అంటే పెళ్ళిళ్ళకి పెట్టేవాళ్ళు, ఒకప్పుడు చికెన్ మటన్లు అంటే చుట్టాలు వస్తే కోడిని కోసేవాళ్ళు. ఇప్పుడు ఏ ఊరికి పోయినా హైదరాబాద్ బిర్యానీ.
మేము హైదరాబాద్ తినలేక చేస్తున్నామంటే ఏ ఊరు పోయినా సాయంత్రం సెంటర్కి అన్నాలు వండుకోవట్లేదండి, కూరలు వండట్లేదండి. ఆడోళ్ళు భలే తయారయ్యారండి. ఆడకు పోయా తీసుకురా బిర్యానీ, రోజు ఏం వంటలో పప్పు చారులు, బిర్యానీ పట్టిరా తినుచు. వింటున్నారా? మీకు మంచినీళ్ళ కరువు ఉంటుందేమో కానీ ఈ సీసాల వాళ్ళకి మాత్రం ఎండాకాలం లేదు, వానాకాలం లేదు. మీకు నీళ్ళన్న కరువు ఉంటుందేమో కానీ ఈ సీసాల వాళ్ళకి మాత్రం అర్థమవుతుందా? తినుచు తాగుచు. మూడోది, ఒకప్పుడు తూతు మంత్రం పెళ్ళిళ్ళు, ఇప్పుడు చేయమానండి, ఇప్పుడు చేయమానండి. లచ్చపోయినా సరే ఘనంగా చేసేలా ఏంటది, అప్పు చేసైనా సరే. ఎక్కడి నుంచి వస్తున్న ఈ ట్రెండ్స్ అన్నీ? లేఖనాల నెరవేర్పు. ఈ రాత్రి ఒకే మాట అండి, యేసు ప్రభు ఆగమనానికి ముందు లోకమంతా కూడా నోవాహు దినముల వలె ఉంటాయి. జనమంతా కూడా ఈ లోక ఆశలో పడి ఉంటూ ఉండగా రెప్పపాటున ప్రభు పిలుస్తాడు. ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే మేఘాల మీద కొనిపోబోతారు. ఈ రాత్రి నా మాటేనండి, నోవాహు దినాలు మన కళ్ళతో చూస్తున్నాం. జనం మీదకి జనం. విన్నారా? ఎప్పుడన్నా ఇంత ఓటింగ్ ఎక్కడన్నా చూసారా మీ చరిత్రలో? ఇంత జనం వచ్చి లైన్లో కట్టి, ఎందుకని? ఈ ప్రభుత్వం అంటే దానికి పట్ల, దానికంటే వీడు పడతలు. ఎంతసేపు కుర్చీలో కొట్లాట, జనం మీదకి జనం. ఎలక్షన్ పేరు కొట్టుకు చేస్తున్నారండి. చివరాగరు బలయ్యేది ఎవరు? మేకలే. విన్నారా? సింహాలు ఎప్పుడు రాజులుగానే ఉంటాయి, మధ్యలో బలయ్యేది ఎవరు? పాయింట్ అర్థమైతే యేసు రక్తమే జయం. కనుక మేకలన్నీ కూడా దొడ్లో ఉంటే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. సింహాలు కొట్లాడుకుంటే బలయ్యేది ఎవరండి? ఎవరికి అర్థం కావట్లా? అర్థమైనా నాకు చెప్పడానికి మొహమాటమా? యేసు రక్తం ఇచ్చి ఇక నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నోవాహు దినముల వలె కాలం మారిపోతుంది. మరి నోవాహుతో చెప్తున్నాడు, ఈ తరములో జనులు చూడగా నీ ఒక్కడవే నీతిమంతుడుగా కనపడ్డావు. గనుక నోవాహు, నీ ఇంటి వారి రక్షణ కొరకు నీ ఓడను సిద్ధం చేసుకోమని ఈ రాత్రి కూడా వినబడుతున్న ఒక విలువైన మాట. నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం చేస్తున్నావు? మొదట నీవు రక్షించబడి ఉన్నావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచండి ప్రభు చెప్తున్నా.